Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon, and today I'm going to talk about the gut microbiome or the good bacteria that is present in our intestine. So, good bacteria or probiotics or healthy gut microbiome ante enti ante మన ఇంటెస్టైన్స్లో మన హెల్త్ని మెయింటైన్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియా అంటే మనకి అవసరమయ్యే బ్యాక్టీరియా మిలియన్స్లో ఉంటాయన్నమాట. సో ఇవి వీటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో డిస్కవర్ చేస్తూ వచ్చాము. దీని బేసిక్ ఫంక్షన్ వచ్చేసి ఇంటెస్టైన్స్లో లోపల ఉండే మ్యూకోజా అనే ఒక లైనింగ్ని హెల్తీగా మెయింటైన్ చేయడం వల్ల మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానిలోంచి న్యూట్రిషన్ అంతా యాడిక్వేట్గా బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వడం వీటి మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ఇట్లా అవి అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ కి హెల్ప్ చేయడం ద్వారా వేరియస్ అదర్ ఫంక్షన్స్లో కూడా వీటి రోల్ ఉందని మనం తెలుసుకుంటూ వచ్చాం. దాంట్లో మన ఇమ్యూన్ ఫంక్షన్ని ఇంప్రూవైజ్ చేయడానికి, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అలర్జీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వీటి రోల్ చాలా ఉందని ఇప్పుడు ప్రూవ్ అయింది. అట్లాగే మెంటల్ హెల్త్ మెయింటైన్ అవ్వడంలో, ఒక హెల్దీ బిఎంఐ ఆర్ బాడీ వెయిట్ మెయింటైన్ అవ్వడంలో, వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళలో కొంచెం ఇనర్షియా ఉన్నప్పుడు, అంటే ఎంత ట్రై చేస్తున్న వెయిట్ లాస్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ గట్ మైక్రోబయోమ్లో ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. అట్లాగే వేరియస్ ఇంటెస్టైన్కి సంబంధించిన క్యాన్సర్స్, ఇలాంటి సీరియస్ కండిషన్స్ నుంచి కూడా ఇవి మనల్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయనే విషయం ఇప్పుడు ప్రూవ్ అయింది. సో యాజ్ లాంగ్ యాజ్ మనం హెల్తీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ పాటిస్తున్నంత వరకు ఇవి వాటంతట అవే గ్రో అవుతూ ఉంటాయి. అట్లాగే మనకి వాటి బెనిఫిట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే, నౌ ఇట్ ఈస్ వీ హ్యావ్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్, హై స్ట్రెస్ లెవెల్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ అంటే ఇన్యాడిక్వేట్ స్లీప్, హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, ఇన్యాక్టివిటీ అంటే అసలు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోవడం చాలా మందిలో, ఓవర్ వెయిట్, ఒబేసిటీలోకి ఎక్కువ పాపులేషన్ వెళ్ళడము, అట్లాగే ఆల్కహాల్ కన్జంప్షన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అబండెంట్గా ఉండే మన ఇండియన్ ఫుడ్ని వదిలేసి మనం ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువ మూవ్ అవ్వడం, ఇవన్నీ రీజన్స్ వల్ల మనకి ఈ డిస్టర్బెన్సెస్ అనేవి తెలుస్తున్నాయి. థ్యాంక్ యూ.